హలో అండి అందరికీ. ఇది లాస్ట్ ఇయర్ మా బుడ్డోడి బర్త్‌డేకి నేను గిఫ్ట్‌గా ప్రజెంట్ చేశాను. పిల్లలకి సేవింగ్స్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉండాలి. ఈ బొమ్మ అయితే కట్ చేయడానికి నాకు అస్సలు ప్రాణం ఒప్పలేదు. అసలు కట్ చేయబుద్ధి కాలేదు. కానీ కట్ చేశాననమాట. ఇంకెందుకంటే మళ్ళీ అటాచ్ చేయాలన్న కాన్సెప్ట్‌తో దీన్ని ఇలా సిజర్ తీసుకొని కట్ చేస్తున్నాను. కానీ అది చాలా థిక్‌గా ఉంది. విడదీసేటప్పుడు అనుకోకుండా విరిగిపోయిందనమాట. విరిగిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ ఫస్ట్ టైము ఇంత పెద్ద మొత్తంలో నేను సేవ్ చేయటం అనమాట. 1 ఇయర్ పాటు సేవ్ చేసిన అమౌంట్ ఇంత అవుతదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు అస్సలు సర్ప్రైజింగ్‌గా అనిపించింది. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత అమౌంట్‌ని సేవ్ చేసినందుకు 1 ఇయర్‌లో. ఫైనల్లీ బ్రేక్ అయితే చేసేసామనమాట. మా వోడు ఇదంతా కూడా మా బుడ్డోడు చేసిన సేవింగే. నా బ్యాగ్‌లో అసలు ఎంత ఉంటే అంత తీసేసి దాంట్లో కిడ్డీ బ్యాంక్‌లో వేసేస్తాడు. వాడికి అంటే ఇదిగో చూస్తున్నారు కదా మీరు, 10 రూపీస్, 5 రూపీస్ ఎంతైనా సరే తీసేసుకుంటాడు. తీసి అందులో వేస్తదనమాట. అలా వేయటం వల్లే ఈరోజు ఇంత సేవ్ చేయగలిగాము. ఏదైనా సరే రూపాయి, రూపాయి కూడబెట్టుకుంటేనే మనకి ఎంతో కొంతైనా కూడిద్ది. అసలు కూడబెట్టుకోవడం అనేదే చేత కాకపోతే అసలు ఏది ఉండదు. పిల్లలైనా పెద్దోళ్ళైనా సరే సేవింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. చిన్న మొత్తంలో చేసిన పొదుపే రేపు దేనికో దానికి మనకి అవసరానికి వస్తుందనమాట. ఇదైతే నాకు చాలా అంటే చాలా ఏమంటాము, ఎన్నోసార్లు బ్రేక్ చేయాలనుకున్నా కానీ బ్రేక్ చేయకుండా ఉంచబట్టే ఈరోజు ఇంత సేవ్ చేయగలిగాము. ఫైనల్లీ మా బుడ్డోడికి కిడ్డీ బ్యాంక్, అదే మనీ బ్యాంక్ కూడా ఇచ్చాను. దానిలోని అమౌంట్ కూడా తీసేశాను. ఎవరైనా ఈ అమౌంట్ని గెస్ చేస్తుంటే కమెంట్ సెక్షన్లో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. ఎవరైనా దగ్గరగా కమెంట్ చేస్తారేమో చూస్తా.